songs comes from the word of God. పాటలు అనేవి నేరుగా వచ్చేవి కావండి. పాటలు దేవుని యొక్క వాక్యములో నుండి వస్తూ ఉన్నాయి. When people ask us, hey, how do you write songs? We don't write songs. ఎప్పుడైతే అడుగుతుంటారో మనుషులందరూ పాటలు ఎలా రాస్తారని, ఒక మాట అండి, పాటలు రాసేది మేము కాదు. I would say it is not written, it is given. Amen. నేను చెప్తున్న మాట ఏమనగా, అది రాయబడింది కాదు, ఆయన నుంచి ఇవ్వబడ్డది. It is given to bless the people. It is given to bless the body of Christ. It is given to build the kingdom of God. అది ఇవ్వబడడానికి గల కారణం ఏమనగా, దేవుని యొక్క రాజ్యము నిర్మించబడాలి, దేవుని యొక్క ప్రజలు దీవించబడాలి, దేవుని యొక్క సంఘము కట్టబడాలి అని. Listen to this. We convert our devotions into songs. అయితే గమనించండి ఈ మాటలను. మాలో ఉన్నటువంటి దేవుని యెడల భక్తిని ఒక పాట రూపకంలో మేము మారుస్తూ ఉంటాము. And also we convert our meditation or devotion, the communication with God, we convert everything into a song. అంతే కాదండి, దేవుని యెడల మాకున్నటువంటి దైవ భక్తిని, దేవుని యెడల మాకున్నటువంటి ప్రేమని ప్రతిదీ కూడా పాట రూపకంలో మేము మార్చి మాట్లాడుతూ ఉంటాము. And I was reading about David. There was a fine day I was reading about David, 2 Samuel chapter 17. ఒకానొక రోజు దావీదు గురించి నేను చదువుతున్నాను. రెండవ I'm not సమూయేలు going to preach గ్రంథము. from that. I'll just give you a story, okay? దానిలో నుంచి ప్రసంగించిన కానీ ఒక కథ భాగాన్ని మీకు తెలియపరుస్తాను. From the first verse to the 18th verse, you will see a conversation between prophet Nathan, God and David. అందులో మొదటి వచనం నుంచి చూసినట్లయితే నాతాను ప్రవక్తకును దావీదుకు మధ్య ఉన్నటువంటి సంభాషణను ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. And I was reading that entire chapter and I was meditating and then I wrote this song. ఆ అధ్యాయం అంతటిని చదువుతూ దానిని ధ్యానిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క పాటను నేను రాశాను. You know what the song is? ఆ పాట ఏంటో తెలుసా అండి? ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేను ఏమాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేను ఏమాత్రము, నేను ఏమాత్రము. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానం, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. If you read 2 Samuel chapter 7 verse 18, రెండో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని గనుక in that చదివినట్లయితే, particular verse David is writing, Lord, ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేను ఏమాత్రం యేసయ్యా